హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న టీ20 లీగ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఈ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున లీగల్ నోటీసులు జారీ కావడం క్రీడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వద్ద బీసీసీఐ నుంచి అవసరమైన ముందస్తు అనుమతులు లేవని ఆయన ఆరోపించారు. టీ20 లీగ్ను నిర్వహించేందుకు హెచ్సీఏకు బీసీసీఐ నుంచి అధికారిక అనుమతులు ఉంటే వాటిని బహిరంగంగా మీడియా ముందుంచాలని గురువారెడ్డి సవాల్ విసిరారు. బీసీసీఐ అనుమతి లేకుండానే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని లీగ్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తెలంగాణ పేరును క్రికెట్ కార్యకలాపాల కోసం ఉపయోగించే హక్కు హెచ్సీఏకు లేదని, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమేనని పేర్కొన్నారు. టీ20 లీగ్ ప్రమోషన్లలో భాగస్వాములైన ప్రముఖులకు కూడా టీసీఏ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. విజయ్ దేవరకొండతో పాటు సినీ నటుడు వెంకటేష్, భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 టోర్ట్ల నిబంధనల ప్రకారం ఈ నోటీసులు పంపినట్లు టీసీఏ పేర్కొంది. బీసీసీఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లీగ్కు ప్రచారం చేయడం, భాగస్వామ్యం వహించడం లేదా ఎండార్స్ చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించింది. టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండను నియమించిన విషయం ఇటీవలే ప్రకటించారు. తెలంగాణ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ లీగ్ నిర్వహిస్తున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. అయితే ఇప్పుడు టీసీఏ నోటీసుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ లీగ్తో కొనసాగుతారా లేదా తన భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో మొత్తం 38 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. జూలై 12న ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 విజేత జట్టుకు 1 కోటి రూపాయలు, రన్నరప్ జట్టుకు 50 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. టోర్నీ ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు లీగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు లీగల్ వివాదం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. టీసీఏ ఆరోపణలపై హెచ్సీఏ లేదా టీ20 నిర్వాహకులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరు ఈ వివాదంలో రావడంతో టీ20 లీగ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.